ప్రభా నా ఈ దినాన్ని చూడలేక కాలగర్భంలో కలిసినప్పుడు ఆయన తండ్రి మమ్మల్ని సజీవుల లెక్కలలో ఉంచుతండి క్షేమంగా తండ్రి ప్రభా ఇటు రీతిగా తండ్రి ప్రభా నిన్ను స్తుతించడానికి నిన్ను కొనియాడడానికి మాకు ఏర్పరిచిన సమయాన్ని స్థలాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటాం తండ్రి నాయన ఇదిగో తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన వారి మధ్య నేను ఉంటానన్నావు నాయన తండ్రి ఇదిగో తండ్రి ప్రభా మేము అనేక తండ్రి కూడి ఉన్నాం తండ్రి మా మధ్య నిశ్చయంగా మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా ఓ నాయన తండ్రి ప్రభా ఇగో నాయన ఆనాడు ఆది అపోస్తుల కాలంలో ఏ కార్యాలు అయితే మేము చూసామో తండ్రి కొద్ది మందిగా కూడుకున్నప్పటికీ అటు కార్యాలు మేము చూడగలిగే కృపను ఒక దయచేయండి నాయన ఈ దినం తండ్రి ప్రభా ఆది నుంచి అంచెం వరకు తండ్రి ప్రభా నీ కార్యాన్ని చేయండి తండ్రి ప్రభా నాయన ఇదిగో తండ్రి ప్రభా పాటల్లో మీరు ఉండండి తండ్రి ప్రభా దాసుని తండ్రి ప్రభా వాక్యాన్ని మాకు పంచుతుండగా తండ్రి ప్రభా మాకు విడిచిపెట్టండి వినగలిగిన మనసును మాకు దయచేయండి తండ్రి ప్రభా గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేయండి నాయన అలానే తండ్రి ప్రభా నాయన వాక్యం ఎత్తబడుచుండగా తండ్రి ప్రభు మేము ఒక అద్భుత కార్యాలు మేము చూడడానికి సహాయం దయచేయండి తండ్రి నిశ్చయంగా తండ్రి ప్రభా మేము వచ్చింది తండ్రి ప్రభు మంచి తండ్రి ప్రభు దీవెనలు పొందుకుని నాయన అలానే తండ్రి ప్రభు వాక్యంలో మేము ఒక మెట్టు ఎదగడానికి తండ్రి ప్రభు మాకు సహాయం దయచేయండి నీ కృపలో భద్రపరచండి బలపరచండి నాయన అదేవిధంగా నీ దాసుని ఎత్తుబడిని ఆత్మశక్తితో నడిపించండి తండ్రి ప్రభు ఇదిగో తండ్రి ఈ కాలపు తండ్రి ప్రభు వర్తమానాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వర్తమానం ద్వారా తండ్రి ప్రభు మా జీవితాల్లో మేము ఏమైతే పొందుకోవాలో వాటిని నేర్పించి సహాయం దయచేయమని ఆది నుంచి అంచెం వరకు మీరు అధ్యక్షత వహించమని సహాయం దయచేయమని ఈ కృపలో భద్రపరిచి బలపరిచి నడిపించమని మా రక్షకుడిని యేసుక్రీస్తు వారికి కృపగలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. సమయమందు పాటల ద్వారా దేవుని మహిమపరచుదాం. పాట పాడిన తర్వాత బ్రదర్ పాడతాడు. మనమందరం కలిసి అందరం కలిసి ఇదిగో దేవా నా జీవితం ఈ పాదమస్తకం నీకు అంకితం అనే పాట పాడుతూ దేవుని గణపరచుదాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అందరూ చప్పలు కొడదాం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను, అందరం చప్పలు కొడదాం. పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా
ఈ నా శ్వేశ్వ జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శ్వేశ్వ జీవితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం పాడాలి. శరణం నీ శరణం, ఇదిగో దేవా నా జీవితం. గ్లోరీ. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి నే కష్టించి పని చేయనిమ్మో, నీ పాదముల చింత చేరి ఈ చిత్తంబుని నిరుగనిర్పు. విస్తార పంట పొలము నుండి నీ కష్టించి పని చేయనిమ్మో, నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నెరవేర్చెనిమ్ము. క్షేమ క్షామ కాలమైనా కనపరచ బ్రతక నిమ్మయా, నశించే ఆత్మలన్ నీ దరి చేర్చ కృప నిమ్మయా. క్షేమ క్షామ కాలమైనా కనపరచ బ్రతక నిమ్మయా, నశించే ఆత్మలన్ దరి చేర్చే కృప నిమ్మయా. శరణం నీ శరణం, అందరం పాడదాం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, ఇదిగో దేవా నా జీవితం. ఎస్ లార్డ్. ఇదిగో దేవా నా జీవితం. పాడాలందరూ. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను, అందరూ నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతిని. అయినా నీ ప్రేమతో నన్ను చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శ్వేశ్వ జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శ్వేశ్వ జీవితం. శరణం నీ శరణం, శరణం
నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. ఈ రెండో పాట సుధైర్యని సోదరు పాడతాడు. మూడో పాట మరి తిమోతి బ్రదర్ యొక్క అమ్మగారు మరి పాడడానికి సిద్ధపడాలి. బ్రదర్ అందరికి వచ్చిన పాటగా బ్రతికి ఉన్నానంటే నీకు పాడబడదాం గట్టిగా చెప్పులు పడదాం. ప్రభు నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. చెప్పులు దమ్ముచుగా ఆమేన్. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నీవు పదంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నీవు పదంటూ నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చింతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చింతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా
నా యేసయ్యా బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. గ్లోరీ. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, నాశల తీరం అడుగంటి పోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములు మునిగిపోగా, నాశల తీరం అడుగంటి పోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిది నేను బ్రతుకలేనయా. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిది నేను బ్రతుకలేనయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. నీ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సిస్టర్ మునమద్రావు సుమతి సిస్టర్ వాళ్ళమ్మ. యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి, నడిపితివి నన్ను క్షేమముగా, నీ ప్రణాళికలోనా. హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా. యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా. యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా. కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి, నడిపితివి నన్ను క్షేమముగా, నీ ప్రణాళికలోనా. గడచిన
నడిచిన దినముల అన్నిటిలో నీ కృప నన్ను వెంటాడెనే. నడచిన అడుగుల గుర్తులలో నీ అడుగులే ముందుండెనే. నడచిన దినముల అన్నిటిలో నీ కృప నన్ను వెంటాడెనే. నడచిన అడుగుల గుర్తులలో నీ అడుగులే ముందుండెనే. ఏ రోజైనా ఏ క్షణమైనా ఏ రోజైనా ఏ క్షణమైనా మరచిపోలేదయ్యా, నన్ను విడచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా, మరచిపోలేదయ్యా, నన్ను విడచిపోలేదయ్యా, మరచిపోలేదయ్యా, నన్ను విడచిపోలేదయ్యా. హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే. హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే. హల్లెలూయా స్తుతి మహిమా. నా శ్రమలో నా శోధనలో నీ వాక్యమే ధ్వనించగా, హల్లెలూయా ధ్వనులై మ్రోగేనే వాగ్దానపు ప్రతిధ్వనిలో. నా శ్రమలో నా శోధనలో నీ వాక్యమే ధ్వనించగా, హల్లెలూయా ధ్వనులై మ్రోగేనే నీ వాక్యపు ప్రతిధ్వనిలో. నీ హస్తములో నా శ్రమలన్నీ, నీ హస్తములో నా శ్రమలన్నీ నాట్యముగా మారేనే. ఇక నాట్యము చేసేదను, నాట్యముగా మారేనే. ఇక నాట్యము చేసేదను, నాట్యముగా మారేనే. ఇక నాట్యము చేసేదను, నాట్యముగా మారేనే. ఇక నాట్యము చేసేదను. హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే. హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా. హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే. హల్లెలూయా స్తుతి మహిమా. నా ఒంటరి స్థితులన్నిటిలో నా కాపరివై నిలచి, నా ఒంటరి స్థితులన్నిటిలో
భయపడుచున్నావెందుకని నా ముందర నడచితివే భయపడుచున్నావెందుకని నా ముందర నడచితివే నీ నడిపింపు నా జయ గీతం నీ నడిపింపు నా జయ గీతం నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుటలో నా సైన్యము నీవేగా నన్ను నడిపించుటలో నా సైన్యము నీవేగా నన్ను నడిపించుటలో నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుటలో నా హల్లెలూయా స్తుతి మహిమా 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 యేసయ్యకే స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి నడిపితివి నన్ను క్షేమముగా నీ ప్రణాళికలో నా హల్లెలూయా స్తుతి మహిమా 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 యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా అదేవిధంగా తలలు వంచి కొద్ది క్షణములు దేవుని స్తుతిద్దాం. మరి ఇప్పటి వరకు చక్కటి పాటల ద్వారా దేవుని మేంపొచ్చాం. ఆయన వాక్యం వినడానికి కొద్ది సమయము, మరి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే సమయం ఇది. మరి ఆయన కృతజ్ఞతలు కలిగి ఉండే సమయం ఇది. ప్రభువానికి స్తోత్రములు స్తోత్రములని దేవుని మేంపరచుదాం, దేవుని గణపరచుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఉన్నవాడా అనువాడానికి స్తోత్రం నైనా. కనికరం కలిగిన దేవానికి స్తోత్రం. మార్పు లేని దేవానికి స్తోత్రం. మా మధ్యలో సంచరించి దేవానికి స్తోత్రం. మాతో మాట్లాడే దేవానికి స్తోత్రం. మారని మా దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రమని అందరం దేవుని గణపరచుదాం. హల్లెలూయా. మనుషులు మారినాను మారో నైనా, కాలాలు మారినా యుగాలు మారినా మారని దేవుడు నైనా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా స్తోత్రం. ఈ ఆనందం నే
నేనెలా వర్ణించను యేసయ్యా ఈ సంతోషం, నేనేమని పాడను యేసయ్యా ఈ ఆనందం, నేనెలా వర్ణించను యేసయ్యా ఈ సంతోషం, నేనేమని పాడను యేసయ్యా ఊహల కందనిది హృదయానికి చాలనిది, ఊహల కందనిది హృదయానికి చాలనిది, కలువరిలో నీవిచ్చిన ఆనందమే. అందరం కలువరిలో నీవిచ్చిన ఆనందమే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా 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 యేసయ్యా ఈ ఆనందం, నేనెలా వర్ణించను యేసయ్యా ఈ సంతోషం, నేనేమని పాడను యేసయ్యా కన్నీటి బాధలన్నీ తొలగించావు, వ్యాధి రోగాలను దూరం చేశావు, కన్నీటి బాధలన్నీ తొలగించావు, వ్యాధి రోగాలను దూరము చేశావు, మదిలో ఆనందం నాకిచ్చినవయ్యా, హృదయములో నెమ్మది నాకిచ్చినవయ్యా, దుఃఖము విచారము నాకు దూరము చేశావు, దుఃఖము విచారము నాకు దూరము చేశావు. అందరం యేసయ్యా గ్లోరీ, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రార్థన చేద్దాం, మరి వాక్యం కోసం ప్రార్థించుదాం. మరి మన మధ్యలో ఉన్న బ్రదర్ నతానియల్ గారు వాక్యం కోసం మరి ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నమ్మదగిన దేవుడా, నీ పాదాలకి స్తోత్రం నాయన. తండ్రి ఈ సేవకుణ్ణి నా తండ్రి నీ సేవల బలంగా ఆడుకున్న ప్రభు నాయన, ఈ కూడిక నా తండ్రి నతానియల్, నా తండ్రి ఎప్రైజర్ నా తండ్రి ఈ బర్త్డే దినం నా ప్రభు దీవించు, ఆశీర్వాదం ఇచ్చు నా ప్రభు నాయన. కూడొచ్చిన బిడ్డలందరినీ దీవించు నా ప్రభు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా, గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించు, అపూర్తి కార్యాలు జరిగించు నా ప్రభు నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నా నా ప్రభు, నా రక్షకుడా. ఈ చిన్న ప్రార్థన చేస్తున్నా యేసుక్రీస్తు నామములో అడిగేలుకుంటున్నా తండ్రి, ఆమేన్. బ్రదర్ ఒక చిన్న వాక్యాన్ని చదువుదాం. వాక్య నిమిత్తమై చిన్న వాక్యం చదివి కొద్దిసేపు మరి వాక్యం ధ్యానిద్దాం. మరి సమయం చాలా ఆలస్యమైంది. కొద్ది సమయాన్ని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి
2వ అధ్యాయం 6వ వచనం. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై కట్టబడుచు విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. చదవని వాక్యాన్ని దీవించండి, నీ తలంపులు నాకు అందించండి. నీ ప్రజలకు ఏం కావాలో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. కూర్చున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి సమయం ముందు 9 వస్తుంది. దూరం వెళ్ళాలి కాబట్టి కొద్ది సమయము కొన్ని విషయాలు దేవుని వాక్యంలో ధ్యానించి మరి కూడికను ముగించుకుందాం. అందరూ మామేం చెబుదామా? మరి అన్ని విషయముల యందు మరి కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు మన జీవితంలో చేస్తున్న దాన్ని బట్టి కృతజ్ఞత, మరి ఇది ఒక కృతజ్ఞత కూడిక. ఇంతకాలం దేవుడు కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కృతజ్ఞత కూడికలు కలిగి ఉండడం చాలా మంచిది. ఆమేన్. మరి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన సన్నిధానంలోకి రండి అని వాక్యం అంటుంది. మరి అది ఏదైనా యేసు నామం పేరట మరి మనం కృతజ్ఞత కలిగి ఆయనను మనం మహిమపరచవలసిన అవసరత మనకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆయన ఏమంటున్నాడు? ముందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని యొక్క ప్రవక్త అన్నాడు, ఇంతకాలం మనం బ్రతికినందుకు దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. మరి సంవత్సరములు అనేకమైన నూతన సంవత్సరాలు దేవుడు మన జీవితంలో ఇచ్చినందుకు మరి ఖచ్చితంగా మనం దేవుని కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున మరి బయటికి వెళ్ళిన వారు తిరిగి లోపలికి వచ్చే పరిస్థితి లేదు. మన ఒక అబ్బాయి ఆయన లారీ కింద పడి చనిపోయాడు. మంచి యవనస్తుడు, లారీ కింద పడిపోయి చనిపోయాడు. అయితే మన పెన్నుకైనా గ్యారెంటీ ఉంది, కానీ మన గుండెకు మాత్రం గ్యారెంటీ లేదు. ఈ భూమి మీద గ్యారెంటీ లేనిది ఏదైనా ఉందా అంటే మనిషికి గ్యారెంటీ లేదు. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు దానికి గ్యారెంటీ ఇస్తున్నారు, వారంటీ ఇస్తున్నారు. కానీ మనిషి ఎంతకాలం ఉంటాడో తెలియదు. మరి ఈరోజు మనం ఇలా బ్రతికున్నామంటే అది దేవుని యొక్క కృప తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు సోదరుడు చక్కటి పాడపడ్డారు, బ్రతికి ఉన్నానంటే అది నీ కృప. మా జాగ్రత్త కాదు, లేకపోతే మా జ్ఞానం కాదు, మా తెలివి కాదు, మన యొక్క జ్ఞానంతో మనం బ్రతకట్లేదు, కానీ దేవుని కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాం. మరి ఒక సంవత్సరాన్ని ఆయన మన జీవితంలో ఆయన పెంచినందుకు మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి అందును బట్టే సోదరుడు ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని బట్టి మరి ఆయన బిడ్డలందరూ, పరిశుద్ధులందరూ ఈ స్థలంలోకి వచ్చి మరి వారి ఇంట్లో ప్రార్థన ధూపాన్ని వేయాలని కూడిక ఏర్పాటు చేసుకున్నాడు. మరి స్తుతులు చెల్లించినప్పుడు, ప్రార్థన చేయబడినప్పుడు దేవుని సన్నిధి ఇప్పుడు మన మధ్యలోకి వచ్చింది. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఎక్కడైతే ఆరాధన ఉంటుందో ఆ స్థలం దీవించబడుతుంది. ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో ఆ స్థలం దీవించబడుతుంది. ఎక్కడైతే ప్రార్థన కూడికలు ఉంటాయో ఆ స్థలం దీవించబడుతుంది. అందుకని ప్రతి గృహము ప్రార్థన కూడికలు కలిగి ఉండాలి. మరి ప్రార్థన కూడికలు కలిగి ఉంటే దేవుడు అక్కడికి దిగి వస్తాడు, ఆయన సన్నిధి అక్కడికి దిగి వస్తుంది, ఆయన ప్రసన్నత అక్కడికి దిగి వస్తుంది. మరి అనేక మంది పరిశుద్ధులు ఆ స్థలంలోకి రావడము దీవెనై ఉన్నది. ఆయన వధువు సమకూర్చబడడం ఆశీర్వాదమైనది. హల్లెలూయా. అందరూ మామని చెప్దామండి. మరి చూడండి, దావీదు ఏం చేశాడు? ఆ యొక్క మందస్సము డేరాల మధ్యలో ఉండి మరి ఈయన ఒక మంచి ఉన్నతమైన స్థలంలో చక్కటి దేవదారుతో కట్టబడిన ఆ నగరంలో, ఇంటిలో జీవిస్తున్నాడు ఆయన. ఒకరోజు దావీదు చాలా ఆలోచన చేశాడు, నేను ఎలాంటి వాణ్ణి? గొర్రెలతో తిరిగేవాణ్ణి. మరి గొర్రెలతో తిరుగుతూ గొర్రెలను మేపుతున్న ఆయన ఒక రాజ్యాన్నే పరిపాలిస్తున్నాడు, దేశాన్నే పరిపాలిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యమైందంటే అది దేవుని కృపతోనే సాధ్యమైంది. ఆమేన్. కాబట్టి ఆయన చాలా ఆలోచన చేసి ఏమనుకున్నాడంటే, గొర్రెలతో ఉన్న నన్ను రాజును చేసిన ఆ దేవుడు డేరాల మధ్యలో ఉండడం ఏంది, నేను వచ్చి ఒక మంచి బిల్డింగ్లో ఉండడం ఏందని ఆలోచించాడట.
అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అని ఆలోచించాడు ఆయన. మరి అప్పుడప్పుడు మనం దేవుని కార్యాల గురించి ఆలోచించాలి. అప్పుడప్పుడు మనం మన వెనుకటి స్థితి గురించి ఆలోచించాలి. అప్పుడప్పుడు మనం వెనుకకు ఒకసారి ఆలోచించాలి. మరి బైబిల్ అంటుంది, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి వెనుకకు రండి అని చెప్పినట్లుగా. మరి ఈ రోజున కాలము ముందుకు పోతుందా వెనుకకు వస్తుందంటే వెనుకకే వస్తుంది కాలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరిగి మనం అపోస్తుల బోధ దగ్గరికి రావాలి. తిరిగి మనం అపోస్తుల సావాసం దగ్గరికి రావాలి. తిరిగి మనం అపోస్తుల ప్రార్థన దగ్గరికి రావాలి. తిరిగి మనం అపోస్తుల బాప్తిస్మం దగ్గరికి రావాలి. ఆమేన్. కనుక ఇప్పుడు కాలం ఎడిపోతుందంటే వెనుకకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సంఘ శాఖలు మరి అపోస్తుల బోధను పోగొట్టుకున్నాయి, అపోస్తుల సావాసాన్ని పోగొట్టుకున్నాయి. ఆ రోజున మరియా యోసేపు ఏ విధంగా యేసును విడిచి ఆయనతో ఉన్నారనుకున్నారో, ఈ రోజున సంఘ శాఖలు కూడా దేవుడు మాతోనే ఉన్నాడు, యేసు మాతోనే ఉన్నాడని వెళ్తున్నారు, కానీ వారితో లేడన్న సంగతి కొంతకాలమైన తర్వాత గ్రహిస్తారు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరుడు, మరి కృతజ్ఞత కలిగిన జీవితాలు మనకు ఉండాలి. ఆమేన్ చెప్దామా? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు దావీదు తన యొక్క మరి సొంత ఆలోచనతో వెళ్ళి ఆ యాజకుల భుజాల మీద రావాల్సిన ఆ యొక్క మందసాన్ని ఎద్దుల బండి మీద తీసుకొచ్చాడు. కనుక దేవుని యొక్క వాక్య విషయంలో మన సొంత జ్ఞానాన్ని పెట్టొద్దండి. దేవుని యొక్క వాక్య విషయంలో మన సొంత ఆలోచనలు పెట్టొద్దు. ఆమేన్ చెప్దామా? మరి సైతానునికి కావాల్సింది ఏంటంటే, సైతానునికి తల కావాలి. సాతానునికి ఏం కావాలి? తల కావాలి. దేవునికి ఏం కావాలి? నీ హృదయం కావాలి. నా ప్రియమైన సోదరుడా, మరి నీ యొక్క జ్ఞానాన్ని బట్టి దేవుడు పనిచేయడు, కానీ నీ హృదయాన్ని బట్టి ఆయన పనిచేస్తాడు. నీ హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే దేవుడు పనిచేస్తాడు. వాక్యమును జ్ఞానం వినడానికి నేర్చుకోవద్దు, కానీ వాక్యమును దేవుని కోసం జీవించడానికి నేర్చుకోవాలి. ఆయన కోసం బ్రతకడానికి నేర్చుకోవాలి. మరి చాలా మంది జ్ఞానం పెంచుకోవడానికి నేర్చుకుంటారు. మరి మనిషిని జ్ఞానం ఏం చేస్తుంది? వాడిని చంపేస్తుంది. అందుకని బైబిల్లో ఒకసారి చూడండి, మరి రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, సిలువను గురించిన వార్త. ఇక్కడ మనం ఈ కూడిక పెట్టుకుంటే నశించిపోయే వారికి ఏమనిపిస్తుంది? వీళ్ళు పిచ్చోళ్ళంతా ఏకమయ్యారు. ఇక్కడ నుండి పిచ్చోళ్ళంతా ఒక దగ్గరికి వచ్చి చప్పట్లు కొట్టి వాడు పెట్టాడు గొర్రెలని. అసలే దేవుడు మనల్ని గొర్రెలను పిలిచాడు, వానికి ఆ బయలుపాటు దేవుడు ఇచ్చాడు, అంతే. నిజం గొర్రెలమే. మరి పరిశుద్ధాత్మ రావాలంటే గొర్రెల మీదకి వస్తుంది, బర్రెల మీదకి రాదు. మనం గొర్రెలం, వాళ్ళు బర్రెలు. మనకి స్తోత్రం కలుగును గాక. ఈ గొర్రె ఎవరికి హాని చేయదు. ఈ గొర్రె నిస్సాయిరాలు. అది చాలా సామాన్యంగా జీవించే జీవి అది. కనుక దేవుడు మనల్ని సింహంగా ఉండమని కోరలే. ఆయన ఎలా ఉండాలని కోరుతున్నాడు? గొర్రె వలె ఉండమని కోరుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆ పావు వాలేది గొర్రె పిల్ల మీదనే వాళ్తుంది. ఒకవేళ సింహం మీద వాలిందనుకో, అది అది ఆ పావురాన్ని బెదిరిస్తుంది, అరుస్తుంది. ఒకవేళ అది బర్రె మీద వాలిందనుకో, గేదె మీద వాలిందనుకో, కొమ్ములతోటి పొడి చేస్తుంది. కానీ అదే పావురం అయితే ఆ పావురము దాన్ని, ఆ యొక్క గొర్రెపిల్ల పావురాన్ని ఏమీ అనదు. అందుకని ఆ పావురము గొర్రెపిల్ల మీదకే దిగి వస్తుంది. మృదువైన స్వభావం కలిగిన మనిషిలోకే ఆ పావురం వస్తుంది. నెమ్మది కలిగిన వారి లోపలికే ఆ పావురం వస్తుంది. శత్రువును ప్రేమించే మనసు కలిగిన వారిలోకే ఆ పావురం వస్తుంది. ఇదిగో శత్రువును ప్రార్థించే వారిలోకే ఆ పావురం వస్తుంది. ఎవరిని గాయపరిచిన వారిలోపే ఆ యొక్క పావురం వస్తుంది. మరి ఆ పావురం ఏమిటంటే పరిశుద్ధాత్మ ఉన్నది. ఎవరికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇప్పుడు నశించిపోయే వారికి మనం పిచ్చివారుగానే కనబడతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పిచ్చివాడుగానే కనబడ్డాడు. ఏలియా కూడా ఎలా కనబడ్డాడు? పిచ్చివాడుగానే కనబడ్డాడు. నోవహు ఎలా కనబడ్డాడు? పిచ్చివాడుగానే కనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ సముద్రాల దగ్గర ఓడ తయారు చేస్తుంటే ఈ ముసలోడు పోయి కొండ మీద తయారు చేస్తున్నాడు ఏందని ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఆమేన్.
మరి వారికి ఎప్పుడైనా నవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి నవ్వే వాళ్ళట. ఎందుకంటే ఈయన కిటికీ తీసుకుపోయి పైన పెట్టాడు. అన్ని ఓడల కిటికీలు సైడ్కుంటే ఈయన కిటికీ ఎక్కడ ఉంది? మరి ఈ యొక్క ఓడ యొక్క ఇంజనీర్ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఇంజనీర్ అయి ఉన్నాడు. నోవాకి ఏం చెప్తున్నాడు ఆయన దాన్ని మాత్రమే చేస్తున్నాడు. అందులో తన సొంత జ్ఞానాన్ని, సొంత తలంపులను ఆయన కలపట్లేదు, కానీ వాక్యమును మాత్రమే నెరవేర్పు చేస్తున్నాడు. ఆ స్థలంలో నీవు నేను ఉంటే ఏమనే వాళ్ళం? ప్రభువా కిటికీలు సైడ్ ఉండాలి, ప్రభువా పైన ఉండడం ఏంది? చెప్తే వింటాను కానీ మరింతనా అనేవాళ్ళం. కానీ నోవు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడుతున్నాడండి. మరి ఎందుకు దేవుడు కిటికీలు పక్కన పెట్టి పెట్టలేదంటే, ఓడలో వీళ్ళు కూర్చొని కిటికీలో నుండి బయట జరిగేటి అన్ని చూస్తారు. కాబట్టి బాడీ మాత్రం ఓడలో ఉంటుంది, మనసు మాత్రం బయట తిరుగుతుంది. ఇలా కాదు, వీళ్ళకి ఏమైనా కావాలంటే పైనుండి నన్నే అడగాల. ఇక లోకం వైపు చూడొద్దు, లోకంలో ఉన్న కార్యముల వైపు చూడొద్దు. మనకు తెలుసు లోకము దాని నటన గతించిపోతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. భయంకరమైన కాలంలో మనం జీవిస్తున్నాం. ఇదిగో ఆ యొక్క సూచనలు నెరవేరుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. రాజ్యముల మీదకి రాజ్యములు లేచే కాలంలో జీవిస్తున్నాం. యుద్ధములు జరిగే కాలంలో మనం జీవిస్తున్నాం. అయితే ఇప్పుడు మనం బాధపడే సమయం కాదు, మన తలలు ఎత్తుకునే సమయం ఆసన్నమైనది. మన ప్రియుని కలుసుకునే సమయం ఆసన్నమైనది. ఆయన సన్నిధికి వెళ్ళే సమయం ఆసన్నమైనది. అందుకని ఇది వధువుకు మహిమకరమైన సమయము, లోకానికి భయంకరమైన సమయం ఇది. అయితే ఇప్పుడు ఇది మనకు చాలా గొప్ప సమయమైనది. ఎవరికి స్తోత్రం కలుగును గాక. అందరూ మామని చెప్దామా? ఈ చివరి కాలానికి ఏ ప్రవక్తను పంపించాలని దేవుడు అనుకుంటే మోషేను పంపిద్దాం అనుకున్నాడట ఆయన. మోషే అయితే ఏం చేస్తాడు? ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో క్షమించని, వాళ్ళని చంపాలంటే ముందు నన్ను చంపని చేతులు ఎత్తుతాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు మోషే కుదరడు, ఇలాంటి దరిద్రులకు బోధించడానికి మోషేకు కుదరదు. అయితే ఆయన అనుకున్నాడట ఏలియా అయితే సరిగ్గా ఉంటుంది అనుకున్నాడు. ఎందుకు? ఏలియా పరిచర్య సవాలుతో కూడిన పరిచర్య. ఏలియా పరిచర్య ముక్కుసూటిగా మాట్లాడే పరిచర్య. హల్లెలూయా. మరి ఆ ఏలియా ఉంటే మంచిది. మరి ఆ ఏలియా కింద ఎవరు ఎదగాలి? తెలుసండి, ఇంత ముందు కాలము ఇంత భయంకరంగా లేదు, ఇంత పాపం లేదు. మరి ఈ చివరి కాలంలో ఎవరైతే వాక్యం కోసం నిలబడతారని దేవుడు ఆలోచిస్తే మీరే కనబడ్డారు. ఆమె చెప్దామా? ఇంకెవరు నిలబడలేరు ఈ వాక్యం కోసం. ఎవరు ఈ వాక్యం కోసం జీవించలేరండి. ఎందుకంటే లోకం అలా ఆకర్షిస్తుంది, పాపం అలా ఆకర్షిస్తుంది, లోక కార్యాలు ఆ విధంగా ఆకర్షిస్తున్నాయి. వాటన్నిటిని పక్కకు పెట్టి ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నావు, చూసినవా? అది దేవుని యొక్క ఎన్నిక ఉన్నది. అయితే నీవు ఉంటేనే ఆయనను గణపరచవని ఈ కాలంలో నిన్ను పంపించాడు ఆయన. నీవు ఆయనను మహిమపరచడానికి నిన్ను పంపించాడు ఆయన. ఆయనతో స్తుతులు చెల్లించడానికి నిన్ను పంపించాడు. ఆయనను గణపరచడానికి నిన్ను పంపించాడు. ఆయనను స్తుతించడానికి నిన్ను పంపించాడు. దయ్యంతో చెప్తాడు, దయ్యమా అందరు పడిపోయారని సంతోషపడుతున్నావు కదా, నా బిడ్డలు ఒకసారి ఇక్కడ కూర్చున్నట్టు చూడు అంటాడు ఆయన. ఈ హల్లెలూయా ఆమెను కేకలకు దయ్యం గజ్జ గజ్జ వణికిపోతుంది. అందరిని బుట్లు వేసిన వీళ్ళు ఎట్లా తప్పించుకున్నారబ్బా అనుకుంటుంది దయ్యం. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే దేవుడు మనల్ని నమ్మి పిలిచాడు. హల్లెలూయా. ఈ జీవ వర్తమానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు సంఘ శాఖలన్నీ అల్లదుర్గం ఇళ్ళదుర్గం లాగా ఉన్నాయి. కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవులు. సంక్రాంతి వాళ్ళదే, ఉగాది వాళ్ళదే, దీపావళి వాళ్ళదే, ఇంకేమైనా పండుగలు ఉంటే అన్నీ వాళ్ళే. మళ్ళీ క్రిస్మస్ వాళ్ళదే, ఈస్టర్ వాళ్ళదే, గుడ్ ఫ్రైడే వాళ్ళ అన్ని వాళ్ళే. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ వారమో ఎక్కడెక్కడ పుట్టామో మనకు తెలియదు, కానీ ఆయన పేరు పెట్టి మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఆయన పేరు పెట్టి మనల్ని పిలిచాడు కనుక ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే లేఖనం అంటుంది, తండ్రి ఆకర్షించితే తప్ప ఎవ్వడు నా యొద్దకు రాడు. ఇప్పుడు ఒక అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది, ఒక అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది, కానీ అయస్కాంతం మట్టిని ఆకర్షించలేదు. ఆకర్షణ శక్తి అందులో ఉండాలి. కనుక పెద్ద అయస్కాంతం వచ్చి ఇప్పుడు ఏం చేసిందంటే మనందరిని ఆకర్షించి ఒక్క దగ్గర పెట్టింది. హల్లెలూయా. ఆయనలో నుండి వచ్చిన భాగమును ఆకర్షించింది. అయస్కాంతం నుండి వచ్చిన అయస్కాంతం అనే ఆ భాగమును అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుందో ఈ గొప్ప అయస్కాంతం ఈరోజు మనల్ని అందరిని ఆకర్షించి ఇక్కడ కూర్చోబెట్టింది. ఆయనను మహిమపరచడానికి ఈ స్థలంలో ఉంచింది. ఆయనను ఘనపరచడానికి ఈ స్థలంలో ఉంచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలను పిలుచుచున్నది. దేవుని పిలుస్తున్నాడు. దేవుడు తన భాగమును పిలుస్తున్నాడు. దేవుడు తన వధువును పిలుస్తున్నాడు. దేవుడు ఆయన ఎముకను పిలుస్తున్నాడు. ఆయన మాంసమును పిలుస్తున్నాడు. ఆయన శరీరమును పిలుస్తున్నాడు. ఆయనలో భాగమైన మనల్ని పిలిచాడు ఆయన.
నీ గ్రామంలో ఎవరు ఆయన కనబడలేదు, నువ్వే కనబడ్డావు. అసలు ఎంత ధన్యుడు అండి. సీఎం ధన్యుడా, పిఎం ధన్యుడా అంటే వాళ్ళు 5 సంవత్సరాలే వాళ్ళది. కానీ దేవుడే నిన్ను ఎన్నుకున్నాడంటే మాటలతో చెప్పేది కాదండి. దేవుడు నిన్ను కోట్లాది ప్రజల మధ్యలో నువ్వు కావాలని దేవుడు ఏర్కొన్నాను నిన్ను. ఆమేన్. ఒక షాపుకు పోయినప్పుడు టమాటాలు కావాలంటే ఒక్కొక్కటి ఏరుకుంటాను, చూసినావా? అట్లా ఏరాడు నిన్ను. ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇప్పుడు మనం లోకానికి వెర్రి వాళ్ళమే కానీ అది లోకానికి వెర్రిగా ఉంది సిలువను గురించిన వార్త, కానీ అది మనకు శక్తి. సిలువ లేకపోతే మనకు శక్తి లేదు. ఆమేన్ చెప్తారా? సిలువ లేకపోతే మనకు ఆదరణ లేదు, సిలువ లేకపోతే మనకు విమోచన లేదు, సిలువ లేకపోతే ఇదిగో మనకు అసలు రక్షణే లేదు. అందుకని ఒక భక్తుడు పాడాడు, సిలువే నాకు శరణం, సిలువే నాకు శరణం, సిలువ యొద్దనే నాకు రక్షణ, ఆ సిలువే నాకు ఆదరణ. ఆమేన్. మన బలం ఏమిటి? సిలువ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరుడు, అది నశించిపోతున్న వారికి వెర్రితనంగా ఉంది. ఆమేన్. చదవండి. రక్షించమనుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి, ఎవరైనా నేను జ్ఞాని అనుకుంటే ముందు నీకు దేవుడు శత్రువు అవుతాడు. దేవుని పని ఏంటంటే ఎవడు నేను జ్ఞాని అనుకుంటాడు వాడిని నాశనం చేసేదాకా వాని పల్లెన పడతాడు. తప్పిదాన్ని కూడా అనుకోకండి. జ్ఞానుల జ్ఞానం ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు, వాళ్ళ పనిలోనే ఉంటాడు. మొత్తం వేర్లతో సహా పీక్కి. అంటే ఏం కావాలి దేవునికి? అసలు మనం ఎప్పుడు ఆయన మీద ఆధారపడాలనేది ఆయన ఆశ. ఆయనను దాటి మనం ఏం చేయకూడదు. ఒక పిల్లవాడు తన తండ్రి మీద ఎలా ఆధారపడతాడో మనం కూడా ఆయన మీద ఆధారపడాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం ఆయన మీద ఆనుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. మనము ఆయన మీద మనం ఆనుకొని ఆ ఎల్షదాయి యొక్క ఆ వాగ్దానం అనే పాలన తాగాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. మన సొంత జ్ఞానం మీద మనం ఉండకూడదు, మన సొంత తలంపుల మీద మనం ఉండకూడదు. ఒకవేళ నీవు జ్ఞాని అనుకున్నావా, నీ శత్రువు ఎప్పుడు దేవుని దగ్గర నాకు ఈ జ్ఞానం లేదు నాయన, ఆ జ్ఞానం కూడా నాకు పనికిరాని జ్ఞానం నాకు ఎందుకు ప్రభావ, నువ్వు నాకు కావాలి. ఎవరు నా జ్ఞానం ఉన్నాయని మెచ్చుకుంటే నాకేం వచ్చి మార్కులు పడవు, లేకపోతే దండలు పడవు, లేకపోతే కిలంత బంగారం వచ్చి నా ఇంట్లోమి వాళ్ళు పొగడచ్చు. దాని ద్వారా నాకు వచ్చే లాభం ఏముంది? నీకు నేను శత్రువును కావాలి. మీకు ఇంకో మాట తెలుసండి, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు బైబిల్లో ఉంది ఉందా? మనుషులు మిమ్మల్ని పొగిడితే కనుక దేవుడు మనల్ని పొగడాల. దేవుడు, ఓ బలానమ్మకమైన దాసుడా రా, నీ కోసం జీవకిరీటం ఉంచిన. భూమి మీద నువ్వు నా కోసం బ్రతికావు, భూమి మీద నువ్వు నా కోసం శ్రమపడ్డావు, భూమి మీద నా కోసం ఇదిగో నువ్వు పడ్డావు, భూమి మీద నా కోసం ద్వేషించబడ్డావు, భూమి మీద నా కోసం ఎంతో వేదన పడ్డావు. ఇప్పుడు రా, నా యొక్క జీవ కిరీటాన్ని నీకు ఇస్తా. ఆమేన్. ఒకరోజు ఆ పిలుపు మనల్ని పిలిచి ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్థలంలో పోయినాక పనికిరానోడా వెనక పో అంటే ఎంత నిరాశ వస్తుంది. అందుకని ప్రవక్త అన్నాడు, తీర్పు రోజు వింతలు ఉంటాయట. పోతాడు అనుకున్నాడు పోడు, పోడు అనుకున్నాడు పోతాడు. ఆమేన్. కనుక నా ప్రియమైన సోదరుడా చూడండి, ఇంకా చదవండి. శూన్యపరుతును జ్ఞాని ఏమాయను. ఇప్పుడు ప్రీడి సుందరం ఏం చేశాడు? నేను జ్ఞానిని, దివ్య జ్ఞానిని, ఆత్మజ్ఞానిని, జ్యేష్ఠాలని ఎన్నెన్నో పెట్టుకున్నాడు. ఆయన బిరుదులు. ఆయన పెట్టినాడు ఎవరు లేడు. ఆయన డబ్బా ఆయన కొట్టుకున్నాడు. కానీ ఉన్నతంగా దేవుని ఎదురు వచ్చిన ప్రవక్త ఎప్పుడు అనలేదండి నేను జ్ఞాని అని. దీనుడు, ఎంత దీనుడు అంటే ఎన్ని రహస్య కార్యాలు తెచ్చి చెప్పాడండి. నేను అనుకుంటే అప్పుడప్పుడు ఇవన్నీ నాకు తెలిసి ఎంత గర్వించుకున్నాం. కానీ దేవుడు ఆయనకి ఎంత దీన మనసు ఇచ్చాడు. ఎన్నో కార్యాలు బైబిల్ గ్రంథంలో. ఆశ్చర్యమైన వరం ఏందో తెలుసా? నువ్వు ఏమనుకుంటున్నావు కూడా ఆయన తెలుసుకునేటోడు. హృదయ రహస్యాలు ఎరిగే వరం ఆయనకు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంత మహిమపరుస్తాడు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంత ఘనపరుస్తాడు. నువ్వు ఎంతగా నిన్ను నీవు రిక్తునిగా చేసుకుంటావో దేవుడు నిన్ను అంతగా దీవిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను. ఈ లోకపు తర్కవాది ఏమైన వాక్యమును తర్కించడానికి కాదు వాక్యం వచ్చింది.
వాక్యము నమ్మడానికి వచ్చింది. ఆమేన్. అందుకనే ఇదిగో వ్యర్థమైన వాదనలు చేయడం వలన అనేకులు భ్రష్టులైన రాయబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా ప్రియమైన సోదరుడు, పందుల ముందు ముత్యాలు వేయకుడి. చాలాసార్లు బంగారం వచ్చింది అనుకో, ఆ కౌన్సిల్ వన్ దగ్గర పోతే ఆయన దగ్గర గీట్రాయి ఉంటుంది. ఏం చేస్తాడు? ఆ గీట్రాయి తోటి గీస్తాడు. గీసిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ఇది బంగారం అయితే బంగారం అంటాడు, నకిలీ అయితే నకిలీ అవుతాడు. నకిలీ అయింది అనుకో, దీంతో ఏం చేయలేమమ్మా, తీసుకెళ్ళాలి. నువ్వు కూడా ఏం చేయాలంటే వాక్యం కొట్టి చూడాలి. అది విత్తనం లాగా అనిపిస్తే ఇంకా కొంచెం చెప్పాలి. అది నకిలీ లాగా అనిపిస్తే ఆ పందుల ముందు మనం ముత్యాలు పోయద్దు. పోతే మిమ్మల్ని తిరగబడి మనల్నే కరుస్తాయి. ఎందుకంటే ఈ వాక్యము ముత్యాల లాంటి వాక్యము, ముత్యాల కంటే విలువైన వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఇంకేమని చెప్పబడుతుందో. ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. సంకల్పం ఆయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ వచనములో దేవుని జ్ఞానము మర్మమైనదట్టుగా బోధిస్తున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండేను, జగత్ పునాదికి ముందుగానే దీన్ని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. దేవుని జ్ఞానం అనేది మర్మంగా బోధించబడుతుంది. ఆమేన్. అందుకనే మీకు తెలుసా అండి, ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు అందరికీ వాక్యం అర్థమయ్యేటట్టు చెప్పలే. ఎందుకంటే అందరూ పరలోకంలో స్థలం లేదు, కొందరికి నియమించిన ఆయన. అవునా కదా? శాస్త్ర పరిచయాలు అందరూ వస్తే ఏం చేశాడు? విత్తనాల ఉపమానం చెప్పాడు. కొన్ని విత్తనాలు ఇక్కడ పడ్డాయి, కొన్ని విత్తనాలు అక్కడ పడ్డాయి, కొన్ని విత్తనాలు ఇక్కడ పడ్డాయి అని చెప్పాడు. కానీ దానికి వాళ్ళకి వివరణ ఇవ్వలే. తర్వాత శిష్యులు వచ్చి అడిగితే వివరణ ఇచ్చాడు. నా శరీరం తిని నా రక్తాన్ని తాగాలన్నప్పుడు, మేము నరమాంస భక్ష, మేము మనుషులను తింటోళ్ళమా? చేపలు తింటాం, రొయ్యలు తింటాం, మాంసం తింటాం, చికెన్ తింటాం, మటన్ తింటాం, కానీ మనిషిని తింటామా? ఏం బోధ ఈ బోధ అని చెప్పి నిలిపారు. కానీ ఆయన ఏర్పరచుకున్న బిడ్డలకు ఏం చెప్పాడు? ఆయన శరీరం అంటే ఏంటి, రక్తం అంటే ఏంటి, ఆ రొట్టె, ఆ ద్రాక్ష రసం గురించి మాట్లాడాడు ఆయన. కొంతమంది పోవాలని దేవుడే మర్మంగా చెప్తాడు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరూ ఉంటే స్థలం లేదు, కొందరికి ఉంది అక్కడ. బైబిల్ అంది, చిన్న మంద భయపడకుడి అన్నాడు ఆయన, మీకు ఆ రాజ్యమును అనుగ్రహించానన్నాడు. ఈ కార్యాలు మీకు అర్థమవుతున్నాయంటే మీరు ధన్యులండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చాలా మందికి ఇవి అర్థం కావట్లే. ప్రవక్త ఒక స్టోరీ చెప్పాడు. ఒక బాస్ దగ్గరికి వెళ్ళి ఒక బిలీవర్ ఒక వర్తమాన పుస్తకం ఇచ్చాడట. ఆ వర్తమాన పుస్తకం ఇస్తే ఆ యొక్క యజమానుడు దాన్ని అంతా చదివాడట. చదివిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఎవరయ్యా ఆయన? ఆ ఒక బ్రదర్, ఎవరయ్యా ఆయన? నన్ను గద్దా 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 అని పిలుస్తున్నాడు. ఎవరైనా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? సార్, నిన్ను గద్దా గద్దా అని పిలిచిన ఆయనే నన్ను పక్షిరాజు 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 అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం దేవుని యొక్క పక్షిరాజులమై ఉన్నాం. ఇది ఒక ప్రత్యేక తరగతి ప్రజలకే నేను చెప్పేది అర్థమవుతుంది. ఇది అందరికి అర్థమయ్యేది కాదు. ఆమేన్. మరి ఇంకా కొద్ది మందికి ఏమర్థమవుతుంది అంటే, జక్కయ్య చెట్టెక్కెను, జక్కయ్య చెట్టు దిగాను, కడుపుబ్బ నవ్విచ్చిన జాన్ వెస్లీ. అబ్బా, ఇది కావాలి వాళ్ళకి. అంతేనండి? అంతేనా కాదా? వాక్యం ఏమైనా ఉందా అక్కడ? 4 పిట్టె కథలు, 2 జోకులు, 3 నవ్వులు, కాసేపు ఒక ఏడిపించడం, పంపించడం. వాక్యం లేదు కనుక నా ప్రియమైన సోదరుడా, వాక్యం లేని చోట్ల మనం జీవించలేము. ఏర్పాటు చేయబడితే జీవించలేము. నువ్వు ఏర్పాటు చేయబడ్డ వ్యక్తివైతే వాక్యం ఉంటేనే నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. సావాసం ఉంటేనే బ్రతుకుతావు. రాత్రి నేను చెప్పే హనుమకొండలో, నిన్న సాయంత్రం తేనెటీగలన్నీ ఏం చేసినాయి? ఒక సావాసంగా కూడి, ఒక గుంపుగా కూడి చక్కటి తీయని ఆ మధురమైన తేనెని మనకిస్తున్నాయి. విశ్వాసులంతా ఏకంగా ఉండడాన్ని బట్టి, ఒక మధురమైన ప్రేమను కలిగి ఉండడాన్ని బట్టి దేవుని మహిమను మనం చూడగలుగుతాం. ఎందుకంటే మనం ఒక్కటిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఏకంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పాను, కాకులు అన్ని ఏకంగా ఉంటాయి. ఆమేన్. చీమలన్నీ చూడండి, చీమలన్నీ ఒక దగ్గర ఉంటాయి, ఏకంగా ఉంటాయి. అవి ఒకటి తిరిగిందంటే దాన్ని ఒకటి తొక్కి చంపేస్తాడు.
కానీ గుంపుకుంటే మనం ఏం చేస్తున్నాం, అబ్బో అందులో కాలు పెడితే అవి మనల్ని కరుస్తాయి అంటాం. చీమలు అన్ని కలిసి ఉంటాయి. దేవుని వాక్యం కూడా ఉంది, సోమరి నువ్వు చీమల యొద్దకు వెళ్ళి దాని నడతను బహుగా కనిపెట్టన్నది. అసలు చీమలను గురించి కూడా దేవుడు ఆలోచించినట్టు మామూలు విషయం కదా. వాటికి పై విచారణకర్త లేడు, వాటికి పాస్టర్ లేడు, వాటిని ఎలా నడిపించాలో చెప్పేవాడు లేడు. అయినా అవి ఇదిగో ఆ కోతకాలం మందు ధాన్యమును తీసుకొని సమకూర్చుకుంటాయి. కరువు కాలంలో దాన్ని వాడుకుంటాయి. లైన్గా పోతాయి బియ్యం గింజలు పట్టుకొని. ఎటు పోతున్నాయి అంటే దాచుకోవడానికి వెళ్తున్నాయి. ఆ చిన్న చీమలకు దేవుడు ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చీమలు పెద్ద పెద్ద పుట్టలను తయారు చేస్తాయి. ఆ పుట్టలోకి పెద్ద పాము వెళ్ళిందా, ఈ చిన్న చీమలు దాన్ని చంపేస్తాయి. అవునా కదా? సావాసములో అంత గొప్ప శక్తి ఉంది. నీవు ఏకంగా దేవుని సన్నిధిలో సావాసంలో ఉన్నట్లయితే ఎంత పెద్ద శ్రమనైనా నువ్వు ఎదుర్కోగలవు. కనుక మనం ఎప్పుడు జ్ఞానం అని అనుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన సోదరుడు, మనం గమనించండి, అన్ని విషయాలలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం కలిగి ఉన్న బైక్ను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు ఇచ్చిన ఇంటిని బట్టి ఎలా ఉండాలి? నేను వచ్చినప్పుడు అంతా మురికి కాలువలు, ఇవన్నీ మురికి కాలువలు. ఒక్కటే రేకు కింద ఉండేది, ఒక్కటే రేకు, రెండో రేకు కూడా లేదు, ఒక్కటే రేకు, అందులో ఒక కూలరు, చుట్టూ చీరలు కట్టి ఉండేది. ఆ ఎండాకాలంలో అప్పుడప్పుడు వచ్చి ఉన్నప్పుడు మొత్తం తలంతా అదైపోయేటట్టు ఉండేది. కానీ దేవుడు వీరిని దీవించాడు. వర్తమానంలో ఉండడాన్ని బట్టి దేవుడు బ్లెస్ చేశాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా ప్రియమైన సోదరుడా, నిశ్చయంగా దీన్ని బట్టి మనం గర్వించొద్దు. కానీ ఏం కావాలా? కొద్దిమంది ఇల్లు కడితే గర్వం వస్తుందండి, కొద్దిమంది పెళ్లి చేస్తే గర్వం వస్తుంది, కొద్దిమంది కారు కొంటే గర్వం వస్తుంది, కొద్దిమంది ఉద్యోగం వస్తే గర్వం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిమందికి ఏమైనా కొత్త బట్టలు వచ్చినా గర్వం వస్తుంది. ఒకడు బాగా తిన్నా గర్వం వస్తుంది వానికి, ఇలా ఫుల్గా తిన్నా నేనండి. అవునా కాదా? ఆమేన్. కొద్దిమంది మంచిగా పాట పాడిన ఏమవుతుంది? గర్వం వస్తుంది. నేను ఏంటి పాట పాడితే, నేను పాడితే సంఘం అంతా ఊగిపోవాలి. అయితే నువ్వే కదా పాడేది, నువ్వే పాడు, దేవుని ఆత్మ కాదు. అంతేనే కదండి? నేను అనేది ఎప్పుడైతే నీకు వచ్చిందో దేవుడు అప్పుడే నిన్ను విడిచిపెట్టాడు. ఏం చేయాలి? దేవుని దయ ద్వారా మేము ఇలా బ్రతుకుతున్నాం. దేవుని కృపను బట్టి నేను చక్కగా పాడగలుగుతున్నాను. దేవుని కృపను బట్టి మంచి వాక్యమును నేను వినగలుగుతున్నాను. దేవుని కృపను బట్టి మంచి ఇల్లు కట్టుకున్నాం. దేవుని కృపను బట్టి చక్కగా మేము మ్యారేజ్ చేసుకోగలిగాం. అన్ని విషయాలలో దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప అని చెప్పాలి. ఎప్పుడైతే నేను చేశానన్నావో దేవుని నిన్ను విడిచిపెడతాడు. జాగ్రత్త. తెలుసా, బైబిల్లో స్థిరపడిన తర్వాత చాలా మంది చెడిపోయారు. స్థిరపడిన తర్వాత పడిపోతారు. ఏమీ లేనప్పుడు అందరు దేవుని కోసమే నిలబడతారు. కానీ మనం అనుకునేటి అన్ని జరుగుతున్నప్పుడు అప్పుడు పడిపోతాం. ఆమేన్. మరి ఉజ్జియా ఏం చేశాడు? స్థిరపడి చెడిపోయాడు. యుద్ధం లేనప్పుడు, ఆయన మీదకి యుద్ధం చేసేవారు ఎవరు రానప్పుడు, సొలొమోను తర్వాత గొప్ప రాజ్యం ఎవరిదంటే ఉజ్జియా రాజ్యమేనాడు ప్రవక్త. ఎంత గొప్పవాడంటే ప్రవక్త అయిన యెషయాకు ఒక మాదిరి. ఎవరు? ఈ యొక్క ఉజ్జియా. ప్రవక్త అయిన యెషయా ఉజ్జియాను మాదిరిగా తీసుకొని బ్రతికాడు, ఉజ్జియాను మాదిరిగా తీసుకొని నడిచాడు. కానీ చివరికి ఉజ్జియా ఏమైపోయాడంటే కుష్టు వ్యాధితో చనిపోయాడు. అప్పుడు యెషయా చాలా నర్వస్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు పరలోకపు దర్శనాన్ని యెషయాకు చూపెట్టాడు. శరాపులు, కెరాపులు, కెరుబులు, కోట్ల కొలిది దూతలు చూపెట్టి ఇదిగో ఆ యొక్క ఉజ్జియా మీద ఉన్న ఆ మనస్సును, ఆ నేత్రాలను దేవుని వైపు తిప్పాడు ఆయన. కనుక స్థిరపడుతున్నప్పుడు, డబ్బులు వస్తున్నప్పుడు జాగ్రత్త ఉండాలి. ఆమేన్ చెప్దామా? డబ్బులు వస్తున్నప్పుడు, మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు, మంచి కారు కొనుక్కున్నప్పుడు, సేవకులైతే సంఘానికి విశ్వాసులు వస్తున్నప్పుడు, ఆమేన్, సంఘం పెరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఇంత గర్వం వచ్చిందా, నీ పతనం మొదలైనట్టే. ఆ రోజు నుండి స్టార్ట్. ఎప్పుడైనా మనం ముందు దేవుణ్ణి పెట్టాలి. దేవుని చిత్తాన్ని బట్టి ఇలా ఉన్నా. ఆమేన్. ఎవరిలో అన్న దయ్యం దూరొస్తుంది నీ దగ్గర. బ్రదర్, నువ్వు లేకపోతే అసలు సంఘమే లేదు బ్రదర్. నేను ఏడా కూర్చోబెడితే తీసి మడి షెట్ కట్టుకుంటుంది, మునిగే చెట్టు మీద కూర్చోబెడదు, కొస్తళ్ళల్లో కూర్చోబెడదు. జాగ్రత్త. నేను లేకపోయినా సంఘం ఉంటుంది. నేనేమోనండి,
వచ్చి నిమిత్తం మాత్రం నేనెవడు? నేను లేకున్నా సంఘం ఉంటుంది, నువ్వు లేకున్నా సంఘం ఉంటుంది. అవసరమైతే దేవుడు రాళ్ళను తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టి మాట్లాడగలడు ఆయన. అవసరమైతే ఒక గాడిదను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మాట్లాడతాడు ఆయన. గాడిద మాట్లాడలేదా? గాడిదకు నోరు ఇవ్వలేదా? బిలాముకు బోధ చేయలేదా గాడిద? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ద్వారా నా ద్వారా ఏం అది దేవుని కృప ద్వారానే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎప్పుడు అనుకుంటా, ప్రభువా నేనేం పాటి వాడిని, ఏం చెప్పగలను, నాకేం తెలుసు నాయన, నా దగ్గర ఏముంది ప్రభువా? ఏ విధంగా ఆలోచించి నేను గర్వించడానికి కూడా నా దగ్గర ఏం లేదు. నీ కృప బట్టి ఇలా ఉన్నా. నేను ఎప్పుడు నాకు తెలుసు నా లోపల గర్వం ఎప్పుడైతే వస్తుందో దేవుడు నన్ను పక్కబెట్టి నాకంటే మంచి వ్యక్తిని తీసుకొని వాడుకుంటాను. పరిస్థితి అయినా అంతే అండి. ఆమె చెప్తామా? చీరలను బట్టి కూడా వస్తుంది గర్వం. మంచి చీర కట్టుకున్నాను, ఇవాళ నా డ్రెస్ సంఘంలో అదిరిపోయింది అనుకుంటాను. అప్పుడు దేవుడు నిన్ను అదరగొట్టిదాకా ఆయన ఊకోడు. చాలా జాగ్రత్త, మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం ఆలోచిస్తున్నామనేది దేవుడు వింటాడు. మనం బయటికి మాట్లాడే మాటల కన్నా హృదయములు ఉన్న ఆలోచనలు బిగ్గరగా పరలోకంలో కేకలేస్తాడు. కనుక ఎప్పుడు మన ఆలోచనలు ఆయన వాక్య ప్రకారంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇప్పుడు చక్కటి గృహాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి ఒక కాపరిగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఆమేన్. మరి ఈ ప్రాంతంలో ఉన్న దానికంటే కొంచెం ఇంకా పెద్దగానే ఇచ్చాడు. ఇక మరి కొద్ది రోజులలో పెళ్లి కూడా కాబోతుంది. ఆమేన్ చెప్పండి. ఇది ఈ చివరి బ్యాచిలర్ బర్త్డే. ఇవాళ నేనే చేస్తున్నా, కేక్ అన్ని తీసుకొచ్చి నేనే చేస్తాను. ఎందుకంటే చివరిది కదా, తర్వాత మాలో ఒక్కరిని అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అప్రియమైన సోదరుడా, మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, మరి మనకు దేవుడు ఇచ్చిన బండిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి, కారును బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి, మంచి పిల్లలను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి, భార్యను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఎంతో మంది పిల్లలు ఉన్నారు, మూగవాళ్ళు ఉన్నారు, చెమిటి వాళ్ళు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, సత్యదాకా ఆక్సిజన్ పెట్టుకునే బతికే పిల్లలు ఉన్నారు. కానీ మన పిల్లలకు అలాంటిది ఏమి లేకుండా దేవుడు కృపనిచ్చినందుకు ఆయనకి ఏం చెప్పాలి? మనం కృతజ్ఞతలు చెప్పాలి. కొద్దిమంది నడవలేని పిల్లలు ఉన్నారు, కొద్దిమంది మాటలు రాని పిల్లలు ఉన్నారు. మరి మన పిల్లలు టకా మాట్లాడే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయనకు మనం ఏం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి. చాలా మంది తాగడానికి నీళ్ళు లేవు, నీకు మంచి నీళ్ళు ఇచ్చాడు ఆయన. చాలా మందికి పొలాలు లేవు, తినడానికి తిండి లేక ఆకలితో అనుమతించి రోడ్ల మీద ఇదిగో బస్ స్టాండ్లలో అడుక్కుంటున్నారు. కానీ నీ పరిస్థితి అలా లేకుండా దేవుడు దీవించి నిన్ను కాపాడుతున్నాడు. ఆయనకు నువ్వు ఏం చేయాలి? కృతజ్ఞతలు ప్రభువా అని చెప్పాలి. ఓ నన్ను కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఇదిగో దేవుడు ఇచ్చిన భోజనాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు ఇచ్చిన సమస్యను బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. దేవునికి ఇచ్చిన బండిని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి బండి కూడా లేకుండా బాధపడుతున్నారు. ఆమె చెప్తామా? నతానేల్ బ్రదర్కు 3 అంతస్తులు ఇచ్చిండు దేవుడు అక్కడ. నిజం, దేవుడు మనల్ని దీవిస్తాడు. కానీ దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవడం నేర్చుకోవాలి. మనం ఎంత ఎదుగుతామో అంత ఒదగాలి. నేను చెప్పాను, మొత్తం అన్నీ ఎక్కడ పెట్టాడు దేవుడు? సృష్టిలో పెట్టాడు. ఒక కాలువ ఏం చేస్తుంది? అది తాగట్లేదు కానీ మనకి ఇస్తుంది. ఒక చెట్టు ఆ యొక్క పండ్లను కాసి అది తినట్లేదు కానీ మనకే ఇస్తుంది. ఒక మేక మన కోసమే బ్రతుకుతుంది. ఒక గొర్రె మనం తినడానికే బ్రతుకుతుంది. అన్నీ సహాయం చేసే గుణలక్షణమే కలిగి ఉన్నాయి. ఆమె చెప్తామా? మరి మనిషి ఒక్కడే ఏమంటారు దాన్ని? స్వార్థపరుడు. అంటే స్వప్రయోజనాన్ని విచారించుకునేవాడు. నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, అంతే. కానీ యేసు ఎప్పుడు అలా అనుకోలే. యేసు ఇతరుల కోసమే జీవించాడు. ఇప్పుడు చూడండి, ఎదిగిన కొద్దీ వదగాలి. ఒక చెట్టు చూడండి, బాగా మామిడికాయలు కాసిందనుకో, మామిడి చెట్టు ఏమవుతుంది? మొత్తం వంగిపోతాయి కొమ్మలన్నీ. కాతున్నోడు వంగుతాడు, కాత లేనోడు ఎగురుతాడు. సరుకున్నోడు ఎప్పుడు తగ్గిస్తాడు. సరుకులోనుడే అరుస్తూ ఉంటాడు, నాకు అది తెలుసు ఇది తెలుసు అన్నాడు. ఏం తెలియదు. ఒక ఖాళీ ఎడ్ల బండిని తీసుకొని అన్నాడు ప్రవక్త. అది పోయేటప్పుడు డబ్బా 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 సౌండ్ ఇచ్చుకుంటూ పోతుంది. దాంట్లో ఏమైనా ధాన్యం వేసుకొని వచ్చినావా? సప్పుడు ఉండదు. సరుకు ఉంటే సప్పుడు ఉండదు. నీ లోపల పరిశుద్ధాత్మ ఉంటే సైలెంట్గా ఉంటావు. నీ లోపల వెనకకు పోయి చూస్తే మనం ఎవరము, ఎక్కడి వారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక లాస్ట్కి ఆయన ఏమన్నాడంటే, నీకు కలిగి ఉన్న బ్రష్ను బట్టి దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి.
ఆ బ్రష్ పైన ఉన్న పేస్ట్ని బట్టి దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. మంచి వస్త్రాలు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. మంచి గృహాన్ని ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. నీకు ప్రతి రోజు నువ్వు ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. నువ్వు చెప్పాలంటే ప్రతి విషయాన్ని బట్టి చెప్పాలి. ఎంత మంచి గాలి ఇచ్చాడండి దేవుడు, అవునా? హాస్పిటల్ పోయి ఆక్సిజన్ తీసుకోవాలంటే 2500 3000 అయితే ఇంకా నువ్వు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. ఇదిగో నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఒకవేళ దేవునికి చిరాకు చెప్పిననుకో అని ఊస్తావు, ఊస్తే ఆ రోజు చచ్చిపోతావు. ఆ రోజు మళ్ళీ మేము వచ్చి పరదేశులము ప్రియులారామన పరమీదిగా అదే అని తీసుకెళ్ళాలి. ఎందుకు ఎగస్ట్రాల్ చేసినావు? ఎక్కడ చికెన్ షాపు అంటే చికెన్ ఉంటుంది కదా, అని ఏమంటారు, చికెన్ కట్ చేసిన దగ్గర పోయి కొడుకు తొడగొట్టింది. అప్పుడు వాడు దాన్ని పిలిచి మెడగొట్టింది. తొడ ఆడగొడుతుంది అది. దేవుని దగ్గర తొడలు కొడతావా? కొడతావా? తగ్గించుకోవాలి, దీనంగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకరోజు కోడి పుంజులు ఆ యొక్క దాని ఏమంటారు, ఆ షెడ్లో ఉన్న కోళ్ళు, కోళ్ళ ఫారంలో ఉన్న కోళ్ళన్నీ మీటింగ్ పెట్టుకొని సంతోషిద్దాం, ఎంజాయ్ చేద్దాం, ఈరోజు అందరం ఎంజాయ్గా ఉండాలి, ఎంజాయ్ చేద్దాం అంటే ఒక కోడి ఎక్కడి నుండి వచ్చి ఇప్పుడే అందిన వార్త అని వచ్చిందట. ఏంటి అంటే, మన యజమాని మనల్ని అందరిని నమ్మేశాడు, రేపు తెల్లారితే అందరూ చచ్చిపోవాలి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకి గ్యారెంటీ లేదు. ఆమేన్. చచ్చిపోతామని తెలిసి కూడా బ్రతుకుతున్న దరిద్రులు ఎవరంటే మనుషులు. ఎన్ని రోజులైనా మనం ఖచ్చితంగా చచ్చిపోవాలి. పుట్టినవాడు గిట్టక మానడు. మళ్ళీ చివరికి పోయి ఏమైనా తీసుకెళ్తామంటే ఆ పరిస్థితి కూడా ఉందండి. వాడు తీసుకెళ్దాం అనుకున్నాడు. డబ్బు అంటే వాడికి మహా పిచ్చాట, దాన్ని పట్టుకొని పోవాలనుకున్నాడు. ఏం చేసిందంటే, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, చచ్చిపోయాడు. అయితే మన ఆశ ఏంటంటే మనతో పాటు డబ్బును తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమనుకున్నాడంటే, చచ్చిపోయిన తర్వాత ఎవరో ఒకరు తీసుకుపోయి పెట్టాలిగా. అయితే వాళ్ళు అనుకున్నాడు, ఇంతగానో సంపాదించి నేను ఎక్కడో ఫ్లాట్లో అవి ఇవి ఉంటాయని ఎవడోడు ముందు బట్టి తీసుకెళ్ళి బొందలు పెడదామని అనుకున్నాడు. ఈయన పేరు మీద చెక్ చేస్తే ఎక్కడ భూమి లేదు. ఏమైనా బీరువాలలో డబ్బులు దాచాడంటే ఎక్కడ లేవు, ఎక్కడా లేవు. ఏంటి ఇన్ని డబ్బులు ఉండే ఆ మనిషి దగ్గర రూపాయలు లేదని అనుకుంటే అదేం చేసిందంటే ఒక సూట్ పెట్టాడు తగిలించి. ఆ సూట్లో ఈ డబ్బులన్నీ పెట్టి అందులో ఈ సూట్ నాతో పాటు బొందలో పెట్టండి, నా బాడీ పైన పెట్టండి అని ఆ జేబులు పెడితే దాన్ని తీసి చూశారు. ఎందుకు పెట్టమన్నాడని చెప్పి దాన్ని చూస్తే యవ్వనికి వాడు ఆ కట్టలను ఎత్తుకుపోయి వాళ్ళ శవాన్ని ఆయన వదిలించారు. వచ్చింది ఆ డబ్బు. నీ డబ్బు నీతో రాదు, నీ ఘనత నీతో రాదు, నీ మెప్పులు నీతో రావు. నీతో వచ్చేది నీ మంచి క్రియలు మాత్రమే. భూమి మీద జీవించిన చక్కని వాడిగా, కృతజ్ఞత కలిగిన వాడిగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కుక్కకు కృతజ్ఞత ఉంటుంది. దానికి దండం పెడితే మా యజమాని వచ్చిన తోకుపుతూ ఉంటుంది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక బర్రెకు కూడా కృతజ్ఞత ఉంటుంది, గేదెకు కూడా కృతజ్ఞత ఉంటుంది, ప్రతి జంతువు కృతజ్ఞత ఉంటుంది. కానీ కృతజ్ఞత లేని జంతువు ఏదో తెలుసా? పంది. పంది కృతజ్ఞత ఉంటుందా? తాడి చెట్టు కిందికి పోతుంది, తాటి పన్నా నుండి పడుతుంది, తింటుంది. కానీ ఎప్పుడు కూడా దాని జీవితంలో పైకి చూసిన దాఖాలే ఉండవు. కృతజ్ఞతలు చెప్పే దాఖాలు కూడా ఉండవు. భోజనం పెడతారు, థ్యాంక్ యూ అమ్మ అని చెప్పరు. కూరలో కారం ఎక్కువైంది, ఇందులో ఉప్పు ఎక్కువైంది, నీకు పెట్టుడే ఎక్కువ అంటే మళ్ళీ ఈ డిమాండ్ ఏంది? నాకు 2 ముక్కలు తక్కువైనాయి. ఇది ఆ కృతజ్ఞత కలిగిన జీవితాలు. ప్రతి దానికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. నా ప్రియమైన సోదరుడు ఎప్పుడు కృతజ్ఞత చెప్పదు. వా చెట్టు, నువ్వు ఇంత నాకు కష్టపడ్డావు, ఎన్ని కాళ్ళు తట్టుకున్నావు, ఎన్ని దెబ్బలు తట్టుకున్నావు, నాకు మంచి పండు అక్కడ నుండి వేసావు, కృతజ్ఞతలు అని చెప్తుందా? తిని వెళ్ళిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ తిని వెళ్ళిపోతుంది, అంతే. ఏ రోజు దాని కృతజ్ఞత ఉండదు. కానీ ఒక రోజు దాని టైం వస్తుంది, ఈ పందులోడు వచ్చి దాన్ని పట్టుకొని రివర్స్ చేసినప్పుడు ఆకాశం ఉందా పైన,
ఆమేన్. ప్రియమైన సోదరులు, మనం అలా ఉండదు. అన్ని విషయాలలో కృతజ్ఞత. ఈరోజు ఈ సంవత్సరం వరకు కాపాడినందుకు పెట్టుకొని కృతజ్ఞతలు దేవుడికి చెల్లిస్తున్నాం. ఆమేన్. ఏదైనా కానీ నువ్వు ఒక మంచి బండి కొనుక్కున్నప్పుడు కృతజ్ఞత కూడబెట్టుకో. లేకపోతే నీవు దీవించబడ్డప్పుడు కృతజ్ఞత కూడబెట్టుకో. నీ సమస్యల నుండి దేవుడు విడుదల ఇచ్చినప్పుడు కృతజ్ఞత కూడబెట్టుకో. ఒక ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు దేవునికి కృతజ్ఞత లేని కృతజ్ఞత కూడిక పెట్టుకో. దాని ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కృతజ్ఞత